వాషింగ్టన్ డీసీ, ఆ తర్వాత ఇంకొక ప్రమాదం, ఈరోజు మరో ప్రమాదం. వరుస విమాన ప్రమాదాలు అమెరికాను వెంటాడుతున్నాయా? మరి ముఖ్యంగా వాషింగ్టన్ డీసీకి సంబంధించి ఘటన చూసాం మనం. ఆ ప్రమాదాన్ని ఇంకొక మర్చిపోకముందే మరొక ప్రమాదం. ఈ అమెరికాకి ఏమవుతోంది? అమెరికాలో ఏం జరుగుతోంది? అమెరికాలో విమాన ప్రయాణం ఇప్పుడు ప్రమాదకరంగా మారుతోందా? ఇది నేనంటున్న మాట కాదు, జరుగుతున్న ఘటనలు బట్టి చూస్తూ ఉంటే ఇటువంటి క్వశ్చన్ రైజ్ అవుతోంది. అసలు ఇంతకీ ఏం జరిగింది? నేరుగా స్టోరీలోకి వెళ్ళిపోదాం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. సియాటల్ ఎయిర్పోర్టులో ఢీకొన్నాయి 2 విమానాలు. అవును, మీరు విన్నది నేనన్నది అక్షరాల నిజం. ఒక విమానం తోక భాగాన్ని ఢీకొట్టింది మరో విమానం. ఈ ప్రమాదంలో ఈ ప్రమాద సమయంలో దాదాపు 2 విమానాల్లో కలిపి ఇటు 185 అలాగే అటు 142 అంటే సుమారు 320 పైచిలుకు మంది దాంట్లో ఉన్నారు. ఏం జరిగింది మాట్లాడుకుందాం. అయితే ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో దాంట్లో ప్రయాణికులు చెప్పడం జరుగుతోంది, ఒక్కసారిగా విమానం ఒక్కసారిగా ఊగిపోయింది. ముందుకు వెనక్కి ఇలా ఆ ప్రకంపనలు ఫీల్ అవ్వడం జరిగింది వాళ్ళు. ఎందుకంటే ఒక విమానం మరొక విమానాన్ని ఢీకొట్టిన విషయం మీరు చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే కనుక ఒక విమానానికి సంబంధించి తోక భాగం మరొక విమానాన్ని ఢీకొట్టింది. జపాన్ ఎయిర్లైన్స్ వెళ్ళి డెల్టా ఎయిర్లైన్స్ని ఢీకొట్టింది. ఈ ఘటనకి సంబంధించి మాట్లాడుకుంటున్నాం మనం. 2 ఫ్లైట్లు ఢీకొన్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు సగటు విమాన ప్రయాణికుని బెంబేలెత్తించేస్తున్నాయి. 3 ప్రమాదాలు ఇప్పటికే చూసాం మనం. అయితే ఈ ఘటన ఇంకోసారి కలకలం రేపుతోంది. మరి ముఖ్యంగా విమాన ప్రమాదం ఇది కూడా మీరు చూస్తే కనుక వాషింగ్టన్లోని సియాటల్ నగరం నుంచి ప్రయాణానికి సిద్ధమవుతున్న విమానాలు కూడా ఈ 2ను బుధవారం ఉదయం 10 గంటల 15 నిమిషాల ప్రాంతం అది. డెల్టా ఎయిర్లైన్స్, జపాన్ ఎయిర్లైన్స్ ఈ రెండు కూడా ఒకదాన్ని ఒకటి ఢీకొన్న పరిస్థితి. అయితే జపాన్ ఎయిర్లైన్స్లో 180 మంది ప్రయాణికులు ఉన్నారు ఆ ప్రమాద సమయంలో. డెల్టా ఎయిర్లైన్లో 142 మంది ఉన్నారు. డెల్టా ఎయిర్లైన్కి సంబంధించింది బోయింగ్ 737 విమానం. ఈ 2 కూడా ఢీకొనడం ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన JL-16 విమానం 172 మంది ప్రయాణికులతో వెళ్తోంది. దాంతోపాటు 13 మంది సిబ్బంది ఉన్నారు. 172 ప్లస్ 13 అర్థం చేసుకోవచ్చు మీరు, 185 మంది మొత్తం దీంట్లో. అయితే ఇది జపాన్లోని నరిటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి సియాటల్లో ల్యాండ్ అయింది. ఈ క్రమంలోని అంటే ఈ సందర్భంలోని టేకాఫ్కి సిద్ధంగా ఉన్న డెల్టా ఎయిర్లైన్స్ విమానాన్ని ఆ తోక భాగాన్ని జపాన్ విమానం రెక్కలతో ఢీకొట్టింది. ఆ కుడి రెక్కకు మీరు చూస్తే కనుక కుడి రెక్కకు ఢీకొట్టిన పరిస్థితి. దీని మీద సియాటల్ రియాక్ట్ అయింది. సియాటల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సియాటల్ టకోమా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రియాక్ట్ అయిన సందర్భాన్ని మీరు చూడొచ్చు. అండ్ అప్రోప్రియేట్లీ 10:17 AM దిస్ మార్నింగ్ Port of Seattle Fire Police and SEA operations reported to an incident on the ramp of Seattle Tacoma International Airport on a taxi line between అంటూ కూడా మీరు చూస్తే కనుక ఆ ట్వీట్కి సంబంధించి ఆనర్ చూడొచ్చు. RTV స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. అయితే ఈ అంశం మీద ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్ళేమన్నారంటే కనుక ఇటు అంతర్జాతీయ కథనాలు చెప్తున్న దాని ప్రకారం ఆ ప్రకంపనలు వాళ్ళు ఫీల్ చేయడం జరిగింది. ఆ ప్రకంపనలు వాళ్ళు ఫీల్ చేశారు. మరి ముఖ్యంగా విమానం ముందుకు వెనక్కు ఊగింది. కాసేపు ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యాం. ఎందుకంటే బయటకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఏమైనా ప్రమాదం జరిగితే కనుక వెంట వెంటనే బాడీ మస్ అయిపోతారు. కాదంటారా? మాట కొట్టిపారేస్తారా? ఎందుకంటే ప్రమాద తీవ్రత అలా ఉంటుంది విమాన ప్రమాదాలకు సంబంధించి. ఎందుకంటే ఆ తీవ్రతను మనం ఊహించలేం. అయితే ఇక్కడ ఇంత నెగ్లిజెన్సీయా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. సాధారణంగా ఎయిర్పోర్టులో ఒక విమానానికి ఇంకొక విమానానికి మీరు కనుక స్పేస్ చూస్తే, అంటే ఒక విమానం పార్క్ చేస్తుంది అనుకో, ఒక విమానం అక్కడ ల్యాండ్ అయి ఉంది అనుకుందాం. ఆ విమానానికి ఇంకొక విమానానికి మధ్య ఆ స్పేస్ చూస్తే ఒక విధంగా చెప్పాలంటే కొన్ని మీటర్ల దూరం ఉంటుంది. అటువంటిది ఈ ప్రమాదం ఎలా జరిగింది?
అనేది ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. కొన్ని గంటల పాటు విమానాశ్రయానికి రాకపోకల్ని నిలిపివేశారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే 2 విమానాల్లో ఉన్న ప్రయాణికులను వెంటనే కిందకి దించేశారు. కిందకి దించేసి వాళ్ళని వేరే విమానంలో ఎక్కి పంపించినట్టుగా తెలుస్తోంది. వాళ్ళని వేరే విమానంలో మళ్ళీ ప్రయాణింపజేశారు. దానికి సంబంధించి చూస్తున్నారు 2 విమానాలు ఢీకొంటాం. ఒకరు కాదు, ఇద్దరు కాదు. గత ఏడాదిగా విమాన ప్రమాదాలు మరీ ఎక్కువ అవుతున్నాయి. ఒకటా రెండా? మరి ముఖ్యంగా అమెరికాకు సంబంధించి అమెరికాలో విమాన ప్రమాదాలు ఏ స్థాయిలోకి చేరుకున్నాదో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటా రెండా అని మాట్లాడుకుంటున్న సందర్భం మీరు చూస్తే కనుక బోయింగ్ 737 డెల్టా ఏం చెప్తుందంటే డెల్టా ఎయిర్లైన్స్కి సంబంధించి బోయింగ్ 737 అక్కడ ఉంది. దాంతోపాటు అది బయలుదేరడానికి సంబంధించి కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్. 142 మంది ప్యాసింజర్లు ఉన్నారు దీంట్లో. వాళ్ళందరూ కూడా మెక్సికోకి దాంతోపాటు ఇంకొన్ని ప్రాంతాలకు వెళ్ళవలసిన వాళ్ళంటూ కూడా దాంట్లో చెప్పడం జరుగుతోంది. ఇక్కడ సియాటల్ టకోమా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ట్వీట్ చేస్తుంది. ఏముంటుందనేది నేను మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ ప్రమాదానికి సంబంధించి వాళ్ళు రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎట్ అప్రాక్సిమేట్లీ 10:17 AM this morning, Port of Seattle fire, police and SE operations responded to an incident on the ramp at SEA on a taxi line between S Conference and the South Airport Maintenance hangars అంటూ కూడా చెబుతూనే దాని కంటిన్యూటీగా ఒక ట్వీట్ చేసింది. The incident involved a taxiing Japan Airlines aircraft that appears to have struck the tail of a parked Delta Airlines aircraft. There are no injuries reported at this time. SEA is working with both airlines to safely deplane passengers and bring them to the terminal. అని చెబుతూనే దాని తర్వాత there is minimal impact to airport operations as this occurred on a taxi lane. Passengers are encouraged to check with their airlines if they are flying today అంటూ కూడా వెంటనే విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో విమాన కార్యకలాపాలకు సంబంధించి అంతరాయం ఏర్పడిందంటూ చెబుతోంది సియాటెల్ టకోమా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 300 మంది ప్రయాణికులు ఉన్న పరిస్థితి. సో ఇటువంటి సినారియోలో అసలు ఏం జరిగిందని ఒక క్వశ్చన్ని రైజ్ అవుతుంది. ఇక్కడ 2 విమానాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఆ ప్రమాదానికి సంబంధించి మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్. వరుస విమాన ప్రమాదాలు సగటు విమాన ప్రయాణికుడిని బెంబేలెత్తించేస్తున్నాయి. దానికి సంబంధించి ఆ ఘటన మరొక ముందే. ఎందుకంటే నిన్న మొన్న చూసాం, ఒక ప్యాసింజర్ ప్లేన్ని హెలికాప్టర్ ఢీకొట్టింది. ఆ తర్వాత ఇంకొక ప్లేన్ జనావాసాల మధ్య కుప్పకూలిపోయింది. ఆ తర్వాత మరొక ఘటన. ఇలా వరుస ఘటనలు. ఎందుకంటే వెళుతున్న క్రమంలో రైట్ వింగ్కి ఒక వింగ్కి మంటలు అంటుకున్నాయి. ఇలా 3 ఘటనలు మనం లైన్గా చూసిన పరిస్థితి. ఈరోజు ఇంకొక ఘటన. దాంతోపాటు గత ఏడాది ఐ థింక్ డిసెంబర్ ఆర్ జనవరి ఆ టైంలో చూసుకుంటే మరికొన్ని ఘటనలు. ఒక విమానం రన్వే మీద నుంచి అంటే పట్టు కోల్పోయిందా లేకపోతే ఆపరేషన్స్ పూర్తిగా ఫెయిల్ అయ్యాయా, కారణం ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఏకంగా వెళ్ళి గోడను ఢీకొట్టింది. దాంతో ఒక్కసారిగా పేలిపోయిన పరిస్థితి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో చోట ఏదో ఒక చోట విమాన ప్రమాదాలు. మరికొన్ని చోట్ల అయితే మాత్రం మరికొన్ని ప్రదేశాలు అయితే బెదిరింపులు. ఇలా సగటు విమానయాన ప్రయాణికుని చెప్పాలంటే విమానం ఎక్కాలంటేనే బెంబేలెత్తించేస్తోంది. దీని మీద అధికారులకు దృష్టి సారించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అమెరికాలో అయితే మాత్రం విమాన ప్రమాదాలు నిన్న కాక మొన్న ఐ థింక్ బుధవారం ఒకటి చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత శుక్రవారం, ఆ తర్వాత మొన్న, ఈరోజు ఇలా వరుస విమాన ప్రమాదాలు సగటు విమానయాన ప్రయాణికుడిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. సేఫ్గా ల్యాండ్ అయ్యాము అని చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుందనుకోవాలి. ఎస్, ల్యాండ్ అయిన తర్వాత ఎస్ సేఫ్లీ ల్యాండెడ్ అనే స్టేటస్ పెట్టుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అంటే ఏ స్థాయికి వెళ్ళిపోతున్నామనేది అర్థం చేసుకోవచ్చు. 2 విమానాలు ఢీకొన్నవా? అది కూడా 1 కాదు 2 కాదు, ఏకంగా 327 మంది. జపాన్ ఎయిర్లైన్స్కి సంబంధించి 185 మంది దాంట్లో ఉన్నారు. డెల్టా ఎయిర్లైన్స్కి సంబంధించి 142 మంది.
అంటే మొత్తంగా 300 పైచిలుకు. ఎంతమంది ప్రయాణికుల పరిస్థితి? రైట్, మీకేమనిపిస్తోంది? ఈ విమాన ప్రమాదాలు అరికట్టగలమని మీరు అనుకుంటున్నారా? మరి ముఖ్యంగా అమెరికా అగ్రరాజ్యం అమెరికాలో ఇటువంటి ప్రమాదాలు, దీన్ని మీరెలా చూస్తారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.